టైం ఎంత అయింది? టైమా 10. హలో, తను ఉన్నావా పెట్టేశావా? పెట్టేసింది. సారీ తను, కొద్దిగా లేట్ అయింది. 12:50. 12:50 అంటావేంటే? ఇంకా 10:50 కదా అయింది. ఎన్ని వచ్చలో 12:50 చూపిస్తుందా? ఇడియట్, 12:50 అంటే టైం కాదు, 1250 టైమ్స్ నువ్వు సారీ చెప్పావంటున్నా. ఈ ఒక్కసారి కొద్దిలేవే, నెక్స్ట్ టైం చూడు, గంట ముందు వస్తా. ఈ మాట ఎన్నోసార్లు విన్నాను, ఇక నేను వినదలుచుకోలేదు. హలో మేడం, ఇది సీరియల్ కాదు, సినిమా అంతకంటే కాదు, ఇది షార్ట్ ఫిలిం. తమరిన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తే అక్కడ మనకి టైం సరిపోదు. ఇంతకీ మ్యాటర్ ఏంటి? లెట్స్ బ్రేకప్. ఇక మన రిలేషన్షిప్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నా. ఈ మంత్ 30 తారీఖు వినపడుతుందా? ఈ మంత్ 30 తారీఖు మన లాస్ట్ మీట్. అర్థమైందా? ఓయ్, ఏం మాట్లాడుతున్నావే? ఇలాంటి వాటికి కూడా బ్రేకప్ చెప్తారా? ఇలాంటి ఒకసారి అయితే నేను అలా మాట్లాడేదాన్ని కాదు. ఇట్స్ ఆల్ ఓవర్. ఇక నన్ను వదిలే ప్లీజ్. ఏం రాస్తున్నావే? లవ్ లెటరా? ఓ సారీ, రాసుకో. ఇదిగో నేను రాసేది నీ గురించే. రాయటం అయ్యాక నీకే ఇస్తా. అప్పటిదాకా కాయిన్ బాక్స్లో రూపాయి వేసి మిస్డ్ కాల్ ఇచ్చేవాళ్ళ విసిగించకు. అర్థమైందా? అబ్బో, సీరియల్ల ప్రభావం నీ మీద ఎంత ఉందో తెలియదు కానీ జబర్దస్త్ పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. దేవుడా, ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా ఈ పిచ్చిదాన్ని ఎందుకు ప్రేమించా? ఏంటే నువ్వు ఆ వెయిటర్ వైపు చూసేదో రాస్తున్నావు, పాప వైపు చూసేదో రాస్తున్నావు, నా వైపు చూసేదో రాస్తున్నావు, లైఫ్ హిస్టరీలో ఏమో రాస్తున్నావేంటి? ఓ సారీ, రాసుకో. ఇదిగో నేను నా మాటల్లో చెప్పలేనివన్నీ ఈ పేపర్ మీద పెట్టాను. చదివి సావు. తను ఆగు, వెయిట్. అసలు ఏంటి లెటర్? ఈ లెటర్లో బ్రేకప్ పంచాయతీలు నా దగ్గర పెట్టుకో. అసలు నీ ప్రాబ్లం ఏంటి? లెటర్ చదివి నా దగ్గరికి రా. అనవసరంగా మాట్లాడకు. బాయ్. ఒరే మెంటల్, నిన్నేరా పిలిచేది. అలా దిక్కులు చూడకు. ఆ వెయిటర్ని పిలిచి ఈ నెల 30 తారీఖు ఎప్పుడో అడుగు. ఎక్స్క్యూజ్ మీ. ఆర్డరా సార్? ఆర్డర్ కాదు కానీ ఈ నెల 30 తారీఖు ఎప్పుడు? ఈ నెల 30 తారీఖు. బ్రేకప్ అనేసరికి మైండ్ దొబ్బినట్టుంది కదా. ఓకే. వీడేంటి ఇలా చూశాడు? బాగా కోపంగా చూశాడా? సరే, పక్కనున్న పాపను అడుగు. పాప, ఈ నెల 30 తారీఖు ఎప్పుడు? నవ్విందా? అరే, మనలో మన మాట. ఇది ఏ మంత్రా? ఫిబ్రవరి. ఆ మాత్రం తెలీదా ఏంటి? మొన్నే కదా Feb 14th మీ ఫ్రెండ్స్ అందరికి పెద్ద పార్టీ ఇచ్చింది. ఆప్తావా నీ ఆలోచనలు? ఎక్కడైనా ఫిబ్రవరిలో 30 తారీఖు ఉంటుందా? ఇప్పుడు చెప్పు, ఎవరు పిచ్చోళ్ళు? ప్రపంచంలో ఇంతమంది అబ్బాయిలుండగా ఈ పిచ్చోనే ఎందుకు ప్రేమించాను? ఇంకేంటి చూస్తున్నావు? నేను మా ఇంట్లోనే వెయిట్ చేస్తున్నా. రాయిక పాఠంతో గుండె తలుపులే తెరిచావే, పరుగులు తీసే మనసుతో పరితపిస్తూ వస్తున్నా.
మాటునున్న నిన్ను కనుల ముందే చూడాలని ఉన్నా కన్నుల మాటునున్న నిన్ను కనుల ముందే చూడాలని ఉన్నా. చదివావా? 5 minutes పాటు టెన్షన్ పెట్టావు కదే. ఈ మాత్రం టెన్షన్ పెట్టకపోతే మీ అబ్బాయిలు అసలు మాట వినరు కదా. చూడుతాను, నువ్వంటే నాకు ప్రాణం. ఫేస్బుక్లో నీ స్టేటస్కి లైక్ కొట్టినంత మాత్రాన, వాట్సాప్లో 24 గంటలు మెసేజ్ చేయనంత మాత్రాన నీ మీద ప్రేమ లేదని కాదు. నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా మన గురించి మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటా. ఈ ప్రాసెస్లో అప్పుడప్పుడు నీకు దూరంగా ఉండాల్సి వస్తుంది, అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు. నేనేమి నా ఫేస్బుక్ స్టేటస్కి లైక్లు, వాట్సాప్లో మెసేజ్లు కోరుకోవట్లేదు. ప్రతిరోజు కనీసం ఒకసారి ఫోన్లో మాట్లాడు అంటున్నా. పైగా Feb 14, May 16 గ్రాండ్ పార్టీస్ ఏమీ అవసరం లేదు. ఆగాగు, ఇంతకీ May 16th ఏంటి? ఆ రోజు స్పెషల్ ఏంటి? దుర్మార్గుడు, ఆ రోజు నా బర్త్డే. ఆ రోజు నేనేలా మర్చిపోతాం? మనం ఫస్ట్ టైం కలిసింది ఆ రోజే కదే. సరేనే, నువ్వు అన్నట్టు నెల 30వ తారీఖు ఖచ్చితంగా విడిపోదాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ రోజు ఎప్పటికీ రాదు, మనం ఎప్పటికీ విడిపోం. ఇప్పుడు తెలుసా, నా గుండె లబ్లో నువ్వే ఉంటావు, లబ్లో నువ్వే. ఈ డైలాగ్స్ ఏరా నా కోపాన్ని తగ్గించేసేది. మూవీస్లో ట్రై చేయరాదు, మంచి ఫ్యూచర్ ఉంటుంది. నిజమేనే, నీ వెంట తిరుగుడు ఓ ప్రొడ్యూసర్ వెనక తిరిగి ఉంటే ఓ పెద్ద డైరెక్టర్ అయి ఉండేవాడిని. అప్పుడు నా సినిమాకి February 30 ఆ రోజు తప్పకుండా విడిపోదాం అని టైటిల్ పెట్టేవాడిని. na 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 na